టీడీపీ జనసేన ఓట్లకు భారీ గండి పడబోతోందా? అది కూడా షర్మిల గారి రూపంలో. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కంప్లీట్గా కాంగ్రెస్ అనేది జీరో, మహా అయితే నోటాతో పోటీ పడే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఊపొచ్చింది. కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళీ ప్రతి ఒక్కరూ చేత పట్టుకొని తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కండువాను మెడలో ధరించి షర్మిల వెంట అడుగులు వేస్తున్నారు. ఆ బస్సుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిపిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఆ క్రెడిట్ గోస్ టు ఖచ్చితంగా షర్మిల. ఒకప్పుడు రఘువీరారెడ్డి గారు ఉన్నప్పుడు పీసీసీ చీఫ్గా ఎంతో కొంత ఉండేది. తర్వాత శైలజానాథ్ వచ్చినా, మన గిడుగు రుద్రరాజు వచ్చినా అసలు కాంగ్రెస్ జెండా రెపరెపలు అయితే అక్కడ కనబడలేదు. ఇప్పుడు సడన్గా షర్మిల ఎప్పుడైతే వచ్చారో ఆమె ఐడెంటిటీ కొంతవరకు కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడిన, కాంగ్రెస్ పార్టీ ఆమె వాడుకుంటున్నారు, ఆమెను కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది, ఏదైనా ఒకటే. కాకపోతే ఒక్కసారిగా మళ్ళీ అయితే జనాల మధ్యలో చర్చకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ జనసేన ఓట్లకు గండి పడుతుందా కాంగ్రెస్ పార్టీ కనుక సింగిల్గా రేపొద్దున ఎన్నికల బరిలోకి దిగితే? ఎందుకంటే క్రైస్తవ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలనో, లేదంటే వైసీపీ ఓటు బ్యాంకు గండి కొట్టాలనో కాంగ్రెస్ పార్టీయో లేదంటే షర్మిల చేసే ప్రయత్నాలు వాస్తవానికి ఆ ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీ లాంటిది ఆల్టర్నేటివ్ కనిపించకపోతే ఖచ్చితంగా అది టీడీపీకో లేదంటే జనసేన ఖాతాలోకి వెళ్ళాలి. కానీ అటు వెళ్లకుండా మధ్యలో ఈమె వచ్చి అడ్డగిస్తున్నారు. ఒక రకంగా ఆ ఓటు బ్యాంకుని తమ వైపు డైవర్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. దానివల్ల నష్టం ఎవరికి, లాభం ఎవరికి అనుకుంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలకే నష్టం అవుతుంది. ఒకవేళ కలవకపోతే, కలిస్తే మళ్ళీ సీన్ మారుతుంది. అదే నేపథ్యంలో ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారికి లాభమే అవుతుంది, కానీ నష్టం అయితే అవ్వదు అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నమాట.